కోవడం, దండాలు పెట్టడం, గడ్డం పట్టుకోవడం, ఓటుకు నోటివ్వటం, ఎన్నికలైపోయాక నిర్లక్ష్యం. ఇప్పుడు చెప్తున్నాను, ప్రతి రాజకీయ పార్టీకి చెప్తున్నాను, ప్రతి నాయకుడికి చెప్తున్నాను, ఇక మీ ఆటలు సాగవు. ఇక మన క్రైస్తవులకు ఒక శక్తి ఉంటుంది, మనకు ఒక నాయకత్వం ఉంటుంది. క్రైస్తవులకు కష్టం వస్తే మాట్లాడటానికి అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఉంటారు, పార్లమెంట్లో ఎంపీలు కూడా ఉంటారు. మనం పెట్టబోతున్నటువంటి పార్టీ మన క్రైస్తవులకి గలం కావాలి, గొంతుక కావాలి, అధికారం కావాలి అన్నటువంటి ఆలోచన నుంచి పుట్టినటువంటి పార్టీ. ఏ పార్టీకి వ్యతిరేకము కాదు, మన మీద జరుగుతున్న దాడులకు మాత్రమే వ్యతిరేకం. ఏ ఒక్క క్రైస్తవుడు కూడా ఈ రాష్ట్రంలో భయపడకుండా గుండెల మీద చేసుకుని ధైర్యంగా బతకాలి. ఇకపై చర్చిలపై దాడి చేస్తే సైలెన్స్ కాదు, సౌండ్ అసెంబ్లీ వరకు వినబడేలా చేస్తాం. పాస్టర్ల మీద దాడులు కనుక చేస్తే ఒంటరిగా కాదు, ఏకమైన క్రైస్తవులమైన మేము ఒక సైన్యములా కదులుతాం, అడుగు ముందుకేస్తాం. క్రైస్తవులారా, ఒక్కటే నేను మీకు ప్రమాణం చేస్తున్నా, నేను మీతో ఉంటా, మీకోసం పార్టీ పెడతాను, మీకోసం పాదయాత్ర చేస్తాను. ఇక మౌనాన్ని విడిచిపెడదాం, అన్యాయాన్ని ప్రశ్నించే గొంతుకగా నేను మీకోసం పనిచేస్తాను. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఇకపై ఎవరైనా క్రైస్తవుల మీద చెయ్యెత్తాలన్నా, దాడి చెయ్యాలన్నా ఒక్కసారి కాదు 100 సార్లు ఆలోచించే ఆ రోజులు తీసుకురాబోతున్నా. ఎందుకంటే మనం లేచాం, మనం మేల్కున్నాం, మనం ఐక్యమయ్యాం, మనం శక్తిగా మారుతున్నాం, సైన్యంగా నిలబడబోతున్నాం. ఇది ఒక శబ్దం కాదు, ఇది మేల్కొల్పు. ఆంధ్ర తెలంగాణ క్రైస్తవుల మేల్కొల్పు ఇదే. ఆంధ్ర తెలంగాణ తెలుగు క్రైస్తవుల నూతన యుగం ఇదే.